హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ తులసి వ్లాగ్స్. నేనండి మీ తులసిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో తీసి, ఇంకా ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు. షార్ట్స్ పెట్టడానికే ఒక్కొక్కసారి అసలు టైం సరిపోవట్లేదు. ఈ సండే మేము బయటికైతే వచ్చామండి పిల్లల్ని తీసుకొని. నేను, మా పిల్లలు అండ్ మా వదిన వాళ్ళ పిల్లల్ని తీసుకొని అందరం కలిసి సుధా కార్స్ మ్యూజియంకి అయితే వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం ఈ ప్లేస్కి రావడం. మరి మీలో ఎంతమంది ఈ ప్లేస్ ఆల్రెడీ విజిట్ చేశారో అయితే నాకు కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా పాత వీడియోస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ రెడీ అయిపోయి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకునేసి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళారు. అర్జెంటుగా పెళ్ళి ఇన్విటేషన్ అయితే వచ్చింది చాలా షార్ట్ టైంలో. మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉందని చెప్పి మేమైతే వెళ్ళలేదు. సరేలే ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి ఇంక అందరం కలిసి ఇలా మ్యూజియంకి అయితే వచ్చాము. మా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్, మా పెద్ద బాబుకి అండ్ కార్స్, చిన్నోడికి అయితే చాలా చాలా ఇష్టం. ఇక్కడ ఏదన్నా వాళ్ళకి చూపిస్తే చెప్పచ్చు కదా అని చెప్పి ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చాము. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను. మరి మీరు కూడా ఒకసారి చూస్తారా? ఆల్రెడీ తెలుసా తెలీదా ఈ ప్లేసు? మీరు కూడా ఒకసారి చూడండి. ఎంట్రీ అవ్వంగానే మనకి చాలా అంటే చాలా విలువైన ఉన్నాయి కార్స్. చాలా ఓల్డ్ దుమ్ము అయితే పట్టిపోయింది. ఇంకా సరేలే అని చెప్పి అయినా ఎవ్వరు రాలేదు, మేము ఒక్కటే వచ్చాము. అయ్యో మేము మాత్రమే వచ్చామని అనుకున్నాం. కానీ తర్వాత కొంతసేపటికి ఒక్కొక్కరు రావడం అయితే స్టార్ట్ చేశారు. మేము వచ్చేటప్పటికి టైం అయితే కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం 12 o'clock అలా వచ్చాము. చాలా ఎండొనింది. ఇంకా అయినా తప్పదు చూద్దామని చెప్పి పిల్లలకి మాటిచ్చిన తర్వాత చూడకుండా ఉండలేం కదా. ఇంకా ఎంట్రన్స్లోనే కారు, స్లైడ్స్, పెద్ద పెద్ద ట్రక్ అలాంటివన్నీ ఉన్నాయి. ఆ కారు ఎక్కినప్పుడు పర్పుల్ కలర్ కారు ఓల్డ్ సినిమాల్లో హీరోయిన్స్ ఎక్కుతారు కదా, నాకైతే అలా అనిపించింది. ఒక హ్యాటు, కళ్ళజోడు, స్కార్ఫ్ అలా ఉనింటే బాగునింటూ సేమ్ ఓల్డ్ డేస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇంకా కొంచెం లోపలికి వస్తూ ఉంటే ఇంకా డిఫరెంట్ మోడల్స్లో సైకిల్స్, కార్స్, బస్సు అన్నీ అయితే ఇక్కడ కనిపించాయి. అన్ని రకాలు మనకి ఏదైతే ఉన్నాయో అన్ని వెహికల్స్ ఇక్కడైతే కనిపించాయి. మాకైతే దీనికి ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 150 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 120 రూపీస్ అయితే తీసుకున్నారు. టైం లిమిట్ అయితే ఏం లేదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు, చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా మొత్తం పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న ట్రెండింగ్ బైక్స్ అన్నీ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేస్తారని చెప్పి నేను మొత్తం మ్యూజియాన్ని వీడియో అయితే తీశాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడాలనుకుంటే చూడొచ్చు. నేను ఇక్కడి నుంచే అయితే కాస్త మ్యూజిక్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. మీరే ఒక్కొక్క వస్తువు చూడండి. ఇక్కడ చూసారా జెయింట్ వీల్తో కూడా కార్ లాగా ఏర్పాటు చేశారు. పాత జెయింట్ వీల్ ఉండేది. అండ్ క్రిస్మస్ ట్రీ. ఇక్కడ చూసారా సైకిల్ ఉండేది కదా, ఒకప్పుడు మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఒకరు వెనకాల ఒకరు కూర్చొని సైక్లింగ్ చేస్తూ ఉంటారు కదా, ఆ సైకిల్, బైక్. ఇక్కడైతే బెడ్ కార్ కూడా ఏర్పాటు చేశారు. బర్గర్ కారు, పెన్ కార్ అని చెప్పి అలా డిఫరెంట్ మోడల్స్. అండ్ ఇక్కడ చూసారా దోమలు, మస్కిటో, డిఫరెంట్ ఇన్సెక్ట్స్తో కూడా కార్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేయండి. నేను మొత్తం ఏది కూడా మిస్ చేయకుండా అన్నీ కవర్ చేశాను. మీకు ఈ వీడియో చూసి వర్తి అనిపిస్తే వెళ్ళి చూడాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో దీని అడ్రస్ అయితే ట్యాగ్ చేస్తాను. మీకు ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేసు ఈ వీడియోలో ఏదన్నా ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్టుంటే. ఇక్కడ చూసారా పాతకాలం నాటి టీవీలు, ట్రంక్ పెట్లు, ఆ మ్యూజిక్ రిలేటెడ్ కూడా చాలా ఉన్నాయి. అండ్ కప్పుతో కారు చేశారు, అండ్ ట్రైన్తో కారు, చెస్ బోర్డ్తో కారు, ఆఖరికి వాష్రూమ్లో ఉండే టాయిలెట్ది కూడా కార్ లాగా ఏర్పాటు చేశారు. హెల్మెట్, ఇలా డిఫరెంట్ మోడల్స్తో అయితే కార్ లాగా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు.
పిల్లలకైతే కొంచెం ఫన్నీగానే అనిపించింది అంతా చూసి. కాకపోతే వాటిని టచ్ చేయడానికి దాని లోపల వెళ్ళడానికి అయితే అలో లేదు. పిల్లలైతే వెళ్ళాలి, దాన్ని టచ్ చేయాలి, చూడాలని అయితే ఆశపెట్టారు. ఎక్కడ ఏ మ్యూజియంలో కూడా అలో చేయర్లేండి. ఇంకా పిల్లల్ని మాకు సగం ఆపడానికే సరిపోయింది. కాకపోతే వాళ్ళు కొంచెం బాగానే ఎంజాయ్ చేశారు. ఈ సెక్షన్లో వచ్చి చూసారుగా, షూస్తో కారు, కెమెరాతో కారు, పెళ్లి కూతురు కారు, ఆఖరికి నగలు, జ్యువెలరీతో కూడా కారు ఏర్పాటు చేశారు. ఆ జ్యువెలరీకి సంబంధించింది కంప్యూటర్ కారు, లడ్డు కారు, ఈశ్వరుడు, బ్యాట్, అసలు ఏది డిఫరెంట్ వెరైటీస్. కింద వీల్స్ ఉన్నాయండి, అవన్నీ కార్ లాగే ఏర్పాటు చేశారు. కింద వీల్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఇక్కడ చూపించేటివన్నీ కార్ మోడల్సే అన్నట్టు. ఇక డబుల్ డెక్కర్ బస్సు కనిపించింది కదా, మా చిన్నోడైతే గొడవ అది ఎక్కాలని చెప్పి, రియల్ బస్ అయితే ఎక్కిపిస్తానని చెప్పి వాళ్ళని సగం సముదాయించడానికే అయిపోయింది. ఇంకా డిఫరెంట్ బాల్స్తో, షార్ప్నరు, ఎరేజరు, పెన్సిలు, పెన్ను, ఇంకా బాక్స్, అన్ని రకాల కార్లు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. చూడ్డానికైతే చాలా బాగుంది, ఫన్నీగా అనిపించింది. సో ఇక్కడ నా వెనకాల ఉన్నారు చూడండి ఒక అతను. సో మ్యూజియం చూసుకునే అతను మా వెనకాలే ఇన్స్పెక్షన్ లాగా వస్తూనే ఉన్నారు. ఎక్కడ పిల్లలు దూరేస్తారో, అవి టచ్ చేస్తారో అని చెప్పి. ఇంకా మేము ఎక్కడికి వెళ్తే మ్యాక్స్ అక్కడే ఉన్నారు. ఇంకా తప్పులేదులేండి, ఎందుకంటే పిల్లలు కదా, ఏమన్నా ఇది చేయొచ్చు అని చెప్పి. ఈ సెక్షన్లో వచ్చి మొత్తం ట్రైన్స్, కార్లు, బైక్, వాటికి సంబంధించిన సెక్షన్, ఓల్డ్ మోడల్స్, దాని హిస్టరీస్ కూడా ఇక్కడంతా రాసున్నారు, చూపించారు. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేయండి. చూసారు కదా, మా పిల్లలు ఇద్దరు 2 రేస్ కార్లో అయితే కూర్చున్నారు. ఎంచక్క భలే ముద్దుగా ఉంది. ఇంకా మా చిన్నోడు చెప్తున్నాడు, మేమిద్దరం రేసింగ్ పెట్టుకున్నామమ్మా, అందులో నేనే విన్ అయ్యాను, నువ్వు చెప్పు అనేసి. ఇంకా అదే చెప్తున్నాను మీకు కూడా. సో మా చిన్నోడైతే విన్ అయ్యాడు రేసింగ్లో. సో ఇంకా అది అయిపోయినాక అక్కడ పక్కన కనిపిస్తుంది కదా స్లైడు, ఆ స్లైడ్లో ఆడారండి పిల్లలు 4. ఏదో ఆ స్లైడ్ కోసమే మేము ఈ మ్యూజియంకి వచ్చినట్టు అనిపించింది. ఇంకా ఆడుతూనే ఉన్నారు వాళ్ళు. అదంతా ఆడేటప్పటికి నేను మా వదిన కొద్ది కబుర్లు చెప్పుకుంటా ఇలా ఉయ్యాలైతే కూర్చొని ఊగుతూ ఉన్నాము. ఇంకా చుట్టుపక్కల ఉండేటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు మా పిల్లలు. ఇంకా ఆల్మోస్ట్ 1:32 అయితే అయిపోయింది ఇక్కడే టైము. ఇంకెక్కువ ఎండ కూడా వచ్చేసింది, దాహం వేసింది, వాటర్ కూడా తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయింది. అందుకని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరేసాము. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.